శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రి నమ. ఈ వీడియో 2 సంవత్సరాల క్రితం అయోధ్య వెళ్ళినప్పుడు శివరాత్రి రోజు తీసినది. అయితే ఈ వీడియో చూస్తూ మీ అందరికీ కూడా 2 విషయాలు చెప్పాలనుకున్నాను. ఒకటి, అయోధ్యలో అన్ని ఆలయాల్లో ఉన్న స్వామివార్లందరూ కలిసి ఒక ఊరేగింపుగా బయలుదేరతారు నాగేశ్వర స్వామివారి ఆలయానికి. అలా బయలుదేరి వీరు అందరూ చాలా ఉత్సాహంగా ఊరేగింపు నిర్వహించారు. అయితే 2 సంవత్సరాల నాట వీడియో అయినా కూడా నాకు కుదరలేదు. అంచేత ఇప్పుడు ఈ శివరాత్రి మీ అందరికీ ఈ వీడియో ముందుకు తెస్తున్నాను. మనకి శివమహాపురాణంలో శివపార్వతుల కళ్యాణం గురించి ఉంటుంది కదా, ఆ కళ్యాణ సమయాన్ని ఒక్కసారి వర్ణించిన తీరుని మీ అందరి ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే, శివుడు పార్వతుల యొక్క కళ్యాణం నిశ్చయమైన తరువాత స్వామి కైలాసం నుండి హిమవంతుడి యొక్క నగరానికి బయలుదేరతారు. ఆయన ఏ విధంగా ఉన్నాడు అనంటే, భస్మధారి అయి జటాజోటాలతో సర్పాలను ధరించి కపాలమాలను ధరించి భూతాధిపతిగా ఏ విధంగా అయితే మనకి ఉజ్జయినిలో మహాకాలుడు దర్శనమిస్తాడో ఆ మహాకాల రూపంలో వృషభ వాహనుడై, వృషభము అనగా ఇక్కడ ధర్మము అని కూడా గుర్తుపెట్టుకోవాలి, వృషభ వాహనుడై స్వామి బయలుదేరుతారు కైలాసంలో. తన యొక్క భూత గణాలని మరియు దేవతల్ని వారి పరివారాన్ని మొత్తముతో కైలాస నగరం నుండి హిమవత్ నగరానికి, హిమవంతుడి యొక్క నగరానికి అలా వస్తున్నటువంటి ఊరేగింపుని ఆ ఊర్లో వాళ్ళందరూ చూసి, అసలు ఇతను పెళ్లి కొడుకు ఏంటి అంటే, ఎంతో కౌమారంగా లావణ్యంగా ఉండేటువంటి మన పార్వతీదేవిని ఇలాంటి వాడికి, అంటే శ్మశానంలో తిరుగుతూ ఒక బైరాగిలా ఉన్నవాడికి ఇచ్చి వివాహం చేయడం ఏంటి అనేటువంటి ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తారు. దేనికి స్వామి అలా కనిపిస్తారు అని అంటే, పరిపూర్ణ మనస్సుతో కన్యాదానం చేస్తే ఆ ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది, దాన్ని తగ్గించడం కోసం అలా చేశారని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక అలా వస్తున్న స్వామిని మేనకాదేవి చూసి, నా కూతుర్ని ఇతనిగా పెళ్లి చేస్తుంది, ఇతనిగా ఇచ్చి చేస్తుందని భయపడుతుంది. వెంటనే మేనకాదేవి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అసలు పెళ్లి కొడుకును సరిగా చూసావా, వారు ఈ విధంగా ఉన్నారు, అందరూ చెప్పుకుంటున్నారు, నేను చూసొచ్చాను, మరో మారు నువ్వు చూసి రాకూడదు అని కూతురికి చెప్తుంది. అప్పుడు అమ్మవారు చూసి స్వామివారిని మనసులోనే ప్రార్థించిందట. ఏమని అనంటే, స్వామి మీ యొక్క నిజ రూపాన్ని కాసేపు పక్కన పెట్టండి, మీరు అలానే ఉంటారు, కానీ ఎంతో అందమైనటువంటి మన్మధుడి కన్నా అందమైన మీ రూపం గురించి నాకు తెలుసు, ఆ రూపంలో దర్శనం ఇవ్వండి. ఎందుకు అనంటే, మీరు కైలాసంలో ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఇక్కడ మీరు స్వయంవరానికి పెళ్లి కుమారుడుగా వచ్చారు కనుక పెళ్లి కొడుకు లాగానే అలంకరణతో ఉండండి అని ప్రార్థించింది. ఇక్కడ అమ్మవారు ఒక వంకతో మనకి చెప్తున్నారు, ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఆ విధంగానే ఉండాలండి. అంటే ఉపాసకులు యొక్క ఉపాసన చేసే టైంలో ఉపాసన పద్ధతిలో అనుసరించి మడి వస్త్రాలు లేదు జటలు ధరించి ఎలా ఉంటారో, ముడి పెట్టుకొని ఉంటారో అలానే ఉండాలి. తర్వాత జాబ్కి వెళ్ళినప్పుడు ఆయా యొక్క యూనిఫామ్ని ధరించి ఎలా ఉంటామో ఆ విధంగానే ఉండాలని అమ్మవారు మనకి కూడా కార్యనిర్దేశం చేశారేమో అని నాకు అనిపించింది. ఈ విధంగా అమ్మవారి యొక్క రిక్వెస్ట్ అనుసరించి స్వామి మన్మధుడి కంటే అందమైన రూపాన్ని దాల్చారు. శ్రీ మహావిష్ణువు కూడా ఆ రూపాన్ని చూసి మోహించారట. అటువంటి అందమైన స్వామిని అందరూ చూసి, ఇందాక చూసింది వీరిని మనమేనా అని ఆశ్చర్యపోయారట. పెళ్లిపీటల మీద కూర్చున్నాక స్వామిని చూసి మేనకాదేవి, ఇదివరకు జరిగినది, ఇదివరకు నేను చూసినది మొత్తం కూడా కలగా అబద్ధమైతే బాగుందని తలుచుకున్నారట. ఆ విధంగా శివ కళ్యాణం అనేది వైభవంగా. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా అయోధ్య వీడియోలు ఎవరన్నా చూడకపోతే ఇక్కడ ప్లేలిస్ట్ స్టార్ట్ చేస్తున్నాము, ఆ వీడియోలన్నీ పూర్తిగా చూడవలసిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః.